ఇప్పుడైతే టైం అయితే 5 అవుతుంది. మేము వచ్చేసి బయటకు వచ్చాం నందనవనం అని. ఇంటికి దగ్గరలో ఒక వన్ ఎంత ఉంటుంది, ఇది ఎంత దూరంలో ఉంటుంది నాని? ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే జింకలు నెమ్మలు అవి ఉంటాయి అన్నమాట. ఇవైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా తిన్నాయండి. మేము ఏమి ఇస్తే అవి తిన్నాయి, బిస్కెట్స్ ఇంకా ఏమి ఇచ్చినా తినేటివి. ఈరోజు ఏమో భయపడుతున్నాయి, అసలు నన్ను చూసే భయపడుతున్నట్టు కావచ్చు అవి. మా బాబు పాపం వాడొచ్చి మమ్మం తిను అని చెప్తున్నాడు. లాస్ట్ టైం చూసిండు కదా, అందుకే వాడు అలవాట్లు అలా చేస్తున్నాడు, కానీ ఒకటి కూడా తినట్లేదు. చెట్టు మొత్తం పీకుదాము తినిపిద్దాం అన్నట్టే చూస్తున్నాడు, కానీ వాడికి పాపం నిరాశగానే అనిపిస్తుంది. అక్కడైతే ఒక నెమ్మలి కూర్చుంది గాయస్, చాలా అందంగా పురి విప్పింది అనమాట. చూడ్డానికి ఎంత మంచిగా అనిపించిందో. షూట్ చేద్దామంటే అది అక్కడ చాలా లోపలికి ఉందన్నమాట, అవ్వట్లేదు తీయడానికి. ఇంకా ఆ టైం నాకు అనిపిస్తే దగ్గరగా చూస్తాను, ఇంకా వేరే ఏమైనా. చాలా బాగుంది చూడండి. ఈవినింగ్ టైమ్స్ మంచిగా వాకింగ్ చేయొచ్చు. ఇటు లోపల చాలా జింకలు ఉన్నాయి గైస్. ఇటు కనిపిస్తుంది కదా అది నెమ్మలి. నేను పొట్టిగున్నాను కాబట్టి కనిపిస్తుందా? అక్కడ జూమ్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ కూర్చోంది చెట్టు దగ్గర. చాలా అంటే చాలా అందంగా ఉంది అసలు. అది చాలా పెద్ద పురి అయితే ఇప్పింది, కింద వరకు ఉంది అసలు. చాలా మంది వాకింగ్ కూడా వచ్చారు ఇక్కడ. ఇదైతే పెద్ద బండని తాబేలాగా డ్రాయింగ్ చేశారు దీని మీద. చాలా మంచిగా ఉంది చూడండి గైస్. ఇక్కడ ఆడుకోవచ్చు పిల్లలకి అంతా కూడా ఉంది. జారే బండ అంట, ఉయ్యాల అవంతా ఉంది. వాటర్ అంతా కన్వీనియంట్ ఉంటుంది. ఇంకా వర్షం లేక ఇప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయి చాలా ఉన్నాయి గాయస్. ఎంత అందంగా పురెప్పుతున్నాయో అసలు. చూద్దామంటే అసలు దగ్గరికి రావట్లేదు. బాగా అరుపులు అయితే వినిపిస్తున్నాయి, చాలా అయితే వినిపిస్తున్నాయి. నాని పిలు పికాక్ని పిలు. భా 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 నంది. చూపి చూడు. అదే మంచిగా ఇంకా రెండేమో తింటున్నాయి. ఇన్ని చూసాం కానీ అవి రెండే తింటున్నాయి. నేను తింటా అని కొట్లాడుకుంటున్నాయి అనమాట. అది వచ్చి దాన్ని అయితే పక్కకు పంపిస్తుంది. మా బాబుకి లాస్ట్ ఫైనల్లీ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు గైస్. ఇట్లా ఒక్కటి పెట్టు. బాబుకైతే ఫుడ్ తినిపిద్దామని తీసుకొచ్చాము, కానీ వాడికైతే ఫుడ్ తినలేదు. జింకలు అయితే లాస్ట్కి 2 అయితే తిన్నాయి అనమాట, వాడు తెచ్చుకున్న స్నాక్స్. ఫైనల్లీ వాడైతే హ్యాపీ ఫీల్ అయ్యాడు. జయు హ్యాపీనా? చూడండి గైస్ ఎంత హ్యాపీగా పెడుతున్నాడు అసలు, భయం లేకుండా. బాయ్ చెప్పే. మళ్ళీ వస్తాను. బూ పడతాం. జింకలైతే చూసాం కదా, వాటికి గడ్డి కూడా పెట్టారు ఇక్కడ. వాటికి అనుకుంటా ఇక్కడ మంచిగా వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది. వాటికైతే చాలా ప్రశాంతంగా బయట ప్రపంచంలో హ్యాపీగా ఫ్రీడమ్గా ఉన్నాయి గైస్ అవి. చాలా అయితే చాలా బాగుంది గైస్. ఇక్కడ చూడ్డానికి కొంచెం అంటే అంత ఎండగా కూడా ఏం లేదు, చెట్లన్నీ ఉన్నాయి కదా, అసలు ప్రశాంతంగా ఉందన్నమాట. చెట్లు మధ్యలో వాటరు
ఇంకా మధ్యలో ఈ సౌండ్స్, చాలా చిన్న మంది పిల్లల్ని కూడా తీసుకొచ్చారు, చిన్న పిల్లల్ని. వాళ్ళైతే మంచిగా ఇట్లా వాళ్ళకి నచ్చిన విధంగా నడుస్తున్నారు. పిల్లలకైతే ఇలాంటి ప్లేసెస్ నడవడానికి సేఫ్గా ఉంటుంది. మనం ఎత్తుకున్న వాళ్ళు ఆగరనమాట, నడుస్తామనే చెప్తా ఉంటారు. ఇక్కడ కూర్చోవడానికి అన్నిటికీ మంచి ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా వర్షాకాలంలో ఇలా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు క్లైమేట్, చెట్లు, ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా చాలా కూడా వేశారండి ఇక్కడ. మల్టీవిటమిన్, ఇవేరో చెట్లు అంట, షూరప్స్, ఆంధ్రాగ్యాన్స్ అంట. ఇంకా చాలా కొన్ని ఎండిపోయాయి, ఎండలు కదా బాగా. అయితే చాలా మటుకు ఇవి నా చిన్నప్పుడు చూసే దాన్ని, ఈ ఫ్లవర్స్ ఇప్పుడు కనిపించాయి. ఇవి ఏంటంటే అప్పుడు ఆగస్టు 15 అంటే జెండా వందనంలో మేమైతే ఫ్లాగ్లో కట్టి ఎగిరించేవాళ్ళం అనమాట. ఈ ఫ్లవర్స్ ఎంతమంది ఈ ఫ్లవర్స్ అయితే అప్పుడు ఎగిరించేవాళ్ళు గైస్. ఇంకా చూడండి, ఇవి ఎడారిలో ఎక్కువ కనిపిస్తాయి కదా, కలబంద. ఫ్యామిలీ అంతా ఉంది దీనికి, ఇక్కడంతా రాశారు. ఇక్కడ మంచిగా చూడండి, హెమిలియా పెటెన్స్ అంట. అలాగా ఇక్కడ వాచ్మెన్స్ కూడా ఉంటారు గైస్. ఇది మా బాబు ఫేవరెట్ ప్లేస్ ఇది అసలు. ఇందులో షార్క్ చూసి వాడు మురిసిపోతూ ఉంటాడు. ఇందులో రాయి వేసి వాటిని పుట్టుక్ శబ్దం వస్తే ఇంకా బాగా నవ్వుతాడు అనమాట. అసలు వాడు ఎంత బాగా గుర్తు పెట్టుకుంటాడో గైస్. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి మేము దాదాపు 2-3 months అవుతుంది, అయినా కూడా మంచిగా గుర్తు పెట్టుకున్నాడు దీన్ని, ప్లేస్ని. అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని వాడే చెప్తాడు అనమాట, అంత మంచిగా చెప్తున్నాడు అసలు. ఇక్కడ పిల్లలు లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఫోటోషూటు ఇంకా చాలా చేసుకుంటారు. ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. ఏమంటే పిల్లల్ని పట్టుకోవడానికి మనకు ఓపిక ఉండాలి అంతే. చాలా మంచిగా అయితే ఉంటుంది. ఉయ్యాల జంపలు ఆడదామా అక్కడ? పిల్లలకి మంచిగా గేమ్స్ అంటే ఉయ్యాల జంపాల అవంతా ఉంటాయి. ఇంకా పేరెంట్స్ అయితే మంచిగా రిలాక్స్ అవ్వచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంటుంది ఇక్కడ. పిల్లలు ఎట్టయినా ఆడచ్చు గైస్, ఎట్టయినా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఆ జింకల తోటి అలా ఏమి ఉండదు. వాటికి సెక్యూరిటీగా ఫెన్షన్ అయితే వేశారు. వాటికి కూడా ప్లేస్ అయితే బోల్డ్ అంతుంది లోపల. ఇంకా ఇక్కడైతే చూడండి, చాలామంది పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ. ఇంకా రేపు సండే కాబట్టి ఇంకా చాలామంది వస్తుండొచ్చు ఇక్కడ, మేబీ వస్తారు కూడా. అక్కడ ఉయ్యాలైతే చెట్టుకే కట్టేశారు గైస్. కొంచెం ముందుకు వెళ్తే పక్కనే రోడ్డు, హైవే, చాలా బాగుంది. బాబు అయితే అక్కడ జారెబండ అవి అయితే కాసేపు ఆడాడు. పిల్లలు అయితే చాలా మంది ఉన్నారనమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే పోటీకి వస్తుంటే తీసుకొచ్చేసాం ఇంకా వెళ్దామని. కాసేపు ఇక్కడ కూడా మంచిగా ఆడుకుంటున్నాడు కంకరతోటి. వెళ్దాం రా నాన్న. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం. టైం అయితే అయిపోతుంది ఇప్పుడు. టైం ఎంత నాని? 6:14 అవుతుంది ఇప్పుడు. ఇందులో మొత్తం తిరగాలంటే మినిమం 2 hours అయితే పడుతుంది. ఏముండదు కానీ కొన్ని జింకలు, నెమ్మళ్ళు అయితే ఉంటాయి. ఇంకా వీరు ఎప్పుడు చూసేటివి కదా, ఇంకా లోపల వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది అనమాట. ఇంకేముండదు, పీస్ఫుల్ అయితే ఇస్తుంది మనసుకైతే. అంతకుమించి ఏం లేదు ఈ నందనవనంలో. కానీ వర్షం పడేటప్పుడు అయితే మంచిగా ఉంటుంది గైస్.
ఫొటోస్ కానీ ఇవి వెదర్ కానీ అంటే మొత్తం చుట్టూ గ్రీనరీ అంతా బాగుంటుంది, జల్లు జల్లుగా సూపర్ ఉంటుంది అని అనిపిస్తుంది అప్పుడు. ఇంకా అసలు దీన్ని వదిలి వెళ్ళబుద్ధి అవ్వదు, ఇంకా మట్టి వాసన అంతా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మొత్తం ఓపెన్ ప్లేసే కదా, ఇంకా ఎక్కువ మట్టి వాసన అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ.